ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి ఎపిసోడ్లో లోకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు, దాంట్లో మొదటి 2 వచనాల గురించి నేను మీకు వివరించాను. ఇవాళ మిగిలిన భాగాన్ని వివరిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ అదృశ్య లోకము 2వ భాగాన్ని వివరిస్తూ ఉండగా నాయన, నీవే నాతో ఉండి మాట్లాడి మరణించిన తర్వాత మానవుని యొక్క ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా, నీవే నాతో ఉండి మాట్లాడి ప్రతి ఒక్కరూ ఈ ప్రసంగాన్ని విని ఒకవేళ సరైన జీవితాన్ని కనుక దేవునిలో జీవించకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకొని మార్పు చెందటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అదృశ్య లోకము 2వ భాగం. ఈ అదృశ్య లోకము 2వ భాగంలో నీ జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించు, కలిగిన వాటి చేత మోసపోవద్దు అని వివరిస్తున్నాను. ఇవాళ నేను చెప్పుకున్నాం, ధనవంతుడు మంచి జీవితాన్ని జీవించాడు, ప్రతిరోజు సుఖపడుతూ ఉన్నాడు. కానీ ఒక దరిద్రుడున్నాడు, కురుపులతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ ధనవంతుడు పడవేసిన భోజనంతో బ్రతుకు ఈడ్చుకుంటూ వస్తున్నాడు. ముందు లాజరు చనిపోయాడు. అతన్ని దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉండటానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ధనవంతుడు చనిపోయాడు. అయితే అతడు భయంకరమైన అగ్ని జ్వాలల్లో వేతన పడుతున్నాడు. ఈ ప్రసంగం ద్వారా నీవు ధనవంతుడు ఉండే చోటికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావా నీ మరణానంతరము? లేదా అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్న లాజరు ఉన్న పరదేశికి వెళ్ళాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? మీరు ఆలోచన చేసుకోండి, మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ నేను గనక సరైన క్రైస్తవ జీవితాన్ని జీవించకపోయినా, క్రైస్తవుడిగా నేను ఉండలేకపోయినా, సత్యములో నేను జీవించలేకపోయినా, నేను కూడా ధనవంతులు ఉన్న చోటే ఉంటాను గనుక అటువంటి పరిస్థితి నా ఆత్మకు రాకుండా శక్తిగల వాక్యాన్ని వింటూ నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. అబ్రహాము లాజరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దొంగతో నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావని చెప్పి ఏమైతే చెప్పారో అక్కడ నేను ఉండాలని చెప్పి అనుకున్నానని ఈ ప్రసంగం ద్వారా నీవు తీర్మానము చేసుకోవలసిన వాడవై ఉన్నావు. నీవు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అబ్రహాము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు, దేవునికి స్నేహితుడిగా జీవించాడు. ఈ బ్రతికి ఉండగానే దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. ఇప్పుడు అతను నిద్రించి చనిపోయి పరదేశంలో నెమ్మది పొందుతూ ఉన్నాడండి.
ఈ లోకంలో ఉన్న కష్టాలు బాధలు అన్నిటినీ విడిచిపెట్టి తన ఆత్మ పరిశుద్ధులతో నెమ్మది పొందుతూ ఉందండి. అక్కడ నెమ్మది పొందడం అంటే దుఃఖము లేకుండా, బాధ లేకుండా, వేదన లేకుండా సంతోషముతో అతను జీవిస్తున్నాడండి అక్కడ పరదేశంలో. అబ్రహాము ఎక్కడైతే సంతోషంగా జీవిస్తున్నాడో విశ్వాస వీరులందరూ కూడా, ఇంకా చాలామంది ఉన్నారండి. అంటే విశ్వాస వీరులందరూ కూడా, ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా, ధర్మశాస్త్రానికి లోబడిన వారందరూ కూడా, దేవునికి ఇష్టమైన వారందరూ కూడా ఏ పరదేశులైతే నెమ్మది పొందుతూ ఉన్నారో, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారో, నీవు కూడా అక్కడ ఉండాలని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ధనవంతుడు పైన ఉన్నాడు, లాజరు కింద ఉన్నాడు. గమనించండి, ఇక్కడ మీరు పూరు గుడిసెలే ఉన్నాడు లాజరు. ధనవంతుడు భవంతిలో జీవిస్తున్నాడు. అతడు ఎత్తైన చోటు ఉన్నాడు. అతని జీవితం ఖరీదైన జీవితం అండి అతనిది. భోజనాల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఇంట్లో ఉన్న వస్తువుల విషయంలో కానీ, అన్ని విషయాలను కూడా అతను ప్రతిదినము కూడా సంతోషించాడు భూమి మీద ఉన్నప్పుడు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతడు చనిపోయిన వెంటనే భయంకరమైన అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోయాడండి. అతను అగ్ని జ్వాలల్లో వెంటనే వితిన్ సెకండ్స్లో అతని ఆత్మ వేదనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందండి. మీరు ఊహించుకోండి, మీరు ఎంత అగ్నిలో కాలిపోతూ ఉంటే నీ దేహం ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకొని. అటువంటి జీవితం తనకు వస్తుందని కూడా అతను తెలుసుకోలేకపోయాడండి. అతను ఈవేళ నీకు నాకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరణించిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఆలోచించుకోమని చెప్పి ఈ ప్రసంగం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి. అగ్నిజాలంలో వేతన పడిపోతూ అతడు తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడండి. అతను, నేను పైనున్నానే, ఎత్తైన మేడలో ఉన్నానే, చలువురాతి మేడల్లో ఉన్నానే, విలాసవంతమైన జీవితాన్ని జీవించానే, ప్రతిదినము కూడా నేను సుఖపడ్డానే, దుఃఖం అంటే ఏంటో తెలియకుండా నేను పెరిగానే. కానీ కింద లాజరు ఉన్నాడండి. లాజరు ఎక్కడ? పూరి గొడుసులో కింద జీవించాడు అతను. కానీ ఇప్పుడు లాజరు పైనున్నాడు, ధనవంతుడు కింద ఉన్నాడండి. గమనించండి, ఇప్పుడు ఆ కింద నుంచి లాజరును చూస్తున్నాడు, అబ్రహామును చూస్తున్నాడండి. అతను కింద నుండి లాజరు చూస్తున్నాడు, అబ్రహామును కూడా చూస్తున్నాడు. భయంకరమైన వేదన పడిపోతున్నాడు అతను. దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు దేవునితో సరిగా జీవితాన్ని జీవించకపోతే, దేవునితో నీ సంబంధాలు సరిగా లేకపోయినట్లయితే, దేవుడు చెప్పిన ప్రకారంగా ఆరాధన చేయకపోతే, దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించకుండా ఉన్నట్లయితే, నీ పూర్ణ హృదయంతో సృష్టికర్తను ఘనపరచకపోయినట్లయితే, నువ్వు నిజమైన దేవుని కాకుండా వ్యర్థమైన వాటిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లయితే, నీ పరిస్థితి కూడా ధనవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆ ధనవంతుడు అగ్నిజ్వాలల్లో వేతన పడిపోతున్నాడు. అతను ఎంత వేతన పడుతున్నాడంటే అండి, అతను నిజంగా చాలా భయంకరంగా వేదన పడిపోతూ అతను ఒక్కసారి భూమి మీద జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అతను. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా కీడు సంభవించినప్పుడు అప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూస్తాం. నేను అలాగ చేసి ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు, నేను అలాగ చేయలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని మనం బాధపడుతూ జరిగిపోయిన వాటిని తలంచుకుని మనం చాలా కుమిలిపోతూ ఉంటాం. ఈ అగ్నిజ్వాలల వేతన కంటే కూడా నువ్వు ఏమైతే చెయ్యాలో అది చెయ్యలేనందుకు నువ్వు అంతకంటే రెట్టింపు బాధపడుతూ ఉంటావు నువ్వు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇతను. ఎవరిని మాట్లాడుతున్నాడంటే, ప్రతి మనిషి జీవితానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. ఈవేళ నీకు నాకు కూడా మన జీవితానికంటూ ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటంటే, భూమి మీద మనం ఏదో ఒక హేతువు కొరకు వచ్చాం. ఉత్తినే దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించలేదండి. వట్టినే నిన్ను దేవుడు తల్లి గర్భంలో నిర్మించలేదు. దేవుడు ఒక పని నిమిత్తం నిన్ను పంపించాడు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు,
నీ తల్లి గర్భంలో రూపింపక ముందే నేను ఎరిగితిని, నా పని కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను చెప్తున్నాడు. అలాగే యోహాను విషయంలో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి యోహానును పుట్టించినట్లుగా లోకాసువార్తలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకంలోకి పంపించడానికి, మరియ గర్భాన్ని పుట్టించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ లోక పాపములందరినీ కూడా మోసుకుని వెళ్ళిపోవటానికి, మన పాపాల భారం తీసివేయటానికి, మన కొరకు బలి ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడండి. ఇలాగే ప్రతి మనిషికి కూడా ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపిస్తున్నాడంటే ఒక హేతువు చేత పంపిస్తున్నాడు. అది నువ్వు చేయగలిగిన నాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. ఆ హేతువుని కనుక నువ్వు నెరవేర్చలేకపోయినట్లయితే ఆ ధనవంతుడు ఎక్కడైతే వేతన పడుతున్నాడో నీవు కూడా అక్కడే వేతన పడుతూ ఉంటావు. కనుక అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నీ తలాంతు ఏంటి? నా తలాంతు సువార్తను ప్రకటించడం. నాకు ఇచ్చిన తలాంతు దేవుడు. అందునిమిత్తమే దేవుడిని నీ లోకంలోకి పంపించాడు. దాన్నే నేను చేస్తున్నాను. మరి నీ తలాంతు ఏంటి? మాకేం చెప్పలేదండి దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక హేతు ఉంటుందండి. అప్పుడు నువ్వు ఏం చేయాలి? నేను ఎందుకు పంపించాడు దేవుడు నన్ను? ఒక హేతువు లేకుండా దేవుడు నన్ను నా తల్లి గర్భంలో నిర్మించలేదు అని చెప్పి అనుకుని ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయాలి. మనమందరము కూడా దేవుని స్తుతించాలి, గణపరచాలి. దేవుని పనిలో మనమందరము కూడా భాగస్వాములుగా ఉండాలి. సేవకు సహకరించేవాడితే సేవకు సహకరించాలి. దేవాలయంలో శుభ్రత, పరిశుభ్రత పనులు చేసేవాడితే చెయ్యాలి పని. అలాగే ఆర్థికంగా సేవ కొరకు సహాయం చేసేవాడితే ఆర్థికంగా సహాయం చేయాలి. అలాగనే అనేక మందికి సరిగ్గా నడిపించే ఒక లీడర్షిప్ క్వాలిటీ నీకు ఉన్నట్లయితే నువ్వు ఆ పని చేయాలి. దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. నాకు ఏమి ఇవ్వలేదని చెప్పి అనకండి. నువ్వు ధనవంతుడివా, ఆర్థికంగా దేవునికి నువ్వు సహాయం చేయి, గొప్ప సేవ జరుగుతుంది నీ ద్వారా. అలాగనే నీకు చేతుల సామర్థ్యాన్ని ఇచ్చాడా, సంఘంలో అనేక మందిని సరైన మార్గంలో నడిపించు. చెదిరిపోయిన వారి దగ్గరికి వెళ్ళు, సంఘానికి తీసుకుని రా. ఏదో ఒక తలాంతి దేవుడు మనకి ఇస్తాడన్న సంగతిని మర్చిపోకు. ఆ ఉద్దేశం దేవుని సేవించి ఆయన మహింపరచడం. అన్నిటికంటే ప్రథమైనది దేవుని సేవించటం, ఆయనని మహింపరచడం. తన జీవితాన్ని దేవుని కొరకు నేర్చుకున్న నరుడు ఎంత జ్ఞానం అర్థం చేసుకోండి. లాజరు భయంకరమైన కృపులతో ఉన్న, పేదరికంలో ఉన్న, ఒంటరిగా ఉన్నా కూడా అతడు దేవుని కొరకే జీవించాడండి అతను. కానీ ధనవంతుడైతే అలా చేయలేదండి. అందుకే ధనవంతుడు ఇవాళ అనుకుంటున్నాడు, నా జీవిత కాలంలో నేను దేవుడు ఎందుకైతే పంపించాడో, ఏమైతే చెయ్యాలో దాన్ని పూర్తిగా నేను నెరవేర్చలేకపోయాను అని మాట్లాడుకుంటున్నాడు. తనలో తను మాట్లాడుకుంటున్నాడండి. అయితే ఆ ధనవంతుడు ఆ అగ్ని జ్వాలల్లో వేతన పడుతూ మరణించిన తరువాత చూడండి, మనం అనుకుంటుంటే వేళ చాలా మంది చనిపోతే మనం చూస్తుంటాం. మనం ఒక సెలబ్రిటీలు చనిపోతూ ఉంటే ఆ పార్థివ దేహాన్ని తీసుకుని వచ్చి ఒక ఫ్రీజర్లో పెట్టేసి 2-3 రోజులకు కానీ సమాధి చేయరండి వాడు. అంతేకాకుండా అతన్ని చూడటానికి జనముల సందర్శనార్థం ఒక పెద్ద హాల్లో పెడతారు. ఎవరైనా నాయకుడు కానీ, సినిమావాడు కానీ, ఇంకా ఎవరైనా చనిపోతుంటే, సెలబ్రిటీలు చనిపోతూ ఉంటే వందలాది మంది వచ్చేస్తుంటారు చూడటానికి, ఆ పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చేస్తుంటారండి. వాళ్ళకి నమస్కారం చేస్తుంటారు. వచ్చినోడల్లా కూడా మైక్ పట్టుకుని ఆహా ఇంత, ఓహో అంత, ఆహా ఇంత అని చెప్పి పొగుడుతూ ఉంటారండి అతన్ని. ఇంకా చాలా చాలా చేస్తుంటారండి అతను. మళ్ళీ అతను సమాధి చేయడానికి భారీ ఊరేగింపు, పూలదండలు, పెద్ద బ్యాండ్స్, గంధపు చెక్కలు, ఇంకా గవర్నమెంట్ వాడైతే హానర్ చేస్తుంటారు, గన్స్తో హానర్ చేస్తూ ఉంటారు. ఓ భారీ ఎత్తున చేస్తుంటారు. ఓ 10 ఎకరాలు 15 ఎకరాల ఆ సమాధి కేటాయించేసి అందులో సమాధి చేస్తుంటారు ఒక వ్యక్తికండి. కానీ వాళ్ళకు తెలియదండి, అతని ప్రభువుని గనక నమ్ముకోలేకపోయినట్లయితే ఎక్కడ ఎంత గొప్పగా చేసినా కూడా దేహాన్ని అతను చనిపోయిన మరుక్షణమే కూడా అతను అగ్నిజ్వాలలో వేతన పడుతూ ఉంటాడు. తెలియదండి వాళ్ళకి. ఆ వ్యక్తి అగ్నిజ్వాలలో వేతన పడుతున్నాడు అన్న సంగతి వీళ్ళకి తెలియక వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వీళ్ళు ఇక్కడ ఒక గొప్పగా మైకులు పెట్టి, బ్యానర్లు పెట్టి, సంతాపాన్ని ప్రకటించి
ఓహో హాయ్ చెప్పి మాట్లాడుతుంటారండి. వాడేమో అక్కడ బాధపడుతూ ఉంటాడు. ఇది చాలా మందికి తెలియదండి ఈ విషయం. అది ప్రభువులో లేకపోయినట్లయితే, జీవము గల దేవుడిని గనక నువ్వు ఆశ్రయించలేనట్లయితే, జీవము గల దేవుడిని విసర్జించినట్లయితే, జీవము గల దేవుడిని నువ్వు వెక్కిరించినట్లయితే, ప్రతి ఒక్కడూ కూడా భయంకరమైన అగ్ని అండి. అది మామూలు అగ్ని కాదండి. అది భయంకరమైన విత్ ఇన్ సెకండ్స్లో, నువ్వు మరణించిన విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు అగ్నిగుణంలో పడిపోతూ వచ్చి నిన్ను ఎవడో కూడా కాపాడలేడు. ఎవడో కూడా కాపాడలేడు. యుగ యుగాలు కూడా నువ్వేం చేయాలంటే దాన్ని అనిపిస్తూ ఉండాలి. మరణం చాలా భయంకరమైంది, మీకు తెలియట్లేదని. మీకు ఆ మరణం నుండి విడిపించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోక రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడండి. మరణం అంత భయంకరమైనది కాకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరధారిగా మరియ గర్భంలోకి నుంచి రావాల్సిన అవసరం లేదన్న సంగతి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన వారు అయినారు. మీరు అందరూ కూడా ఎంత ఖచ్చితంగా ఎందుకు ఈ ప్రసంగం చేస్తున్నానంటే, దేవుడు చెప్పాడు కనుక ఏ ఒక్క ఆత్మ కూడా ఆ భయంకరమైన వేతనకరమైన స్థలంలోకి వెళ్ళకూడదని చెప్పి ఇప్పుడు అతను బాధపడుతున్నాడండి. అతను దేవుడు కోరేది ఏంటంటే ఆయనకు సమర్పించబడిన జీవితం అండి. భూమి మీద మనం మన జీవితాన్ని చాలామంది నేను ముక్కులు సమర్పించేశానండి, చెవులు సమర్పించేశానండి, ఇంకా నా జీవితకాలంలో నేను పెట్టుకోకూడదని చెప్పి సమర్పించడం అంటే ముక్కులు చెవులు తీసేయటం కాదండి. రంగు బట్టలు తీసి తెల్ల బట్టలు కట్టుకోవటం సమర్పించుకోవటం అంటే నీ ఆత్మను సమర్పించుకోవాలి. నీ ఆత్మను సమర్పించుకోవాలి దేవునికి. దేవుని పని కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. ఇవాళ చాలా చోట్ల వింటున్నామండి. ఇవాళ నేను సమర్పించేసుకున్నాను, ముక్కులు చెవులు ఎవరికి కావాలి దేవుడికి, నీకు కావాలి అడుగుతున్నాడా నిన్ను. నీ హృదయం కావాలి దేవునికి, నీ హృదయం దేవునికి. ఇది మానేసి ఏయో సమర్పించేసుకున్నాను మాట్లాడతారు, తప్పండి. అది తెలుసుకోవాలి మనందరూ. అప్పుడు ధనవంతుడు ఇచ్చాడు. ఎంత భయంకరంగా పరిస్థితులు అనిపిస్తూ నా ఆలోచనలను దేవుడు ఎక్కువగా ఆక్రమించుకోవాలి. చూడండి, ఇతను ఎప్పుడూ కూడా ఈ ధనవంతుడు కనుక ఈ లోక సంబంధంగానే తన జీవితకాలం అంతా ఆలోచించాడు. కానీ నన్ను సృజించిన దేవుడు గొప్పవాడు, ఏదో పేరుకి దేవాలయానికి వెళ్ళేవాడు, ఏదో నేను దశభాగాలు ఇచ్చేస్తున్నాను కదా, ఏదో బలర్పిచ్చేస్తాను కదా అని చెప్పి అనుకున్నాడు. కానీ అతను చేసిన దానికంటే దేవుని నిమిత్తం చేయలేనివి చాలా ఎక్కువనండి అతను. ఈవేళ అదే పొరపాటు మనం కూడా చేస్తున్నాం. ఏమనుకుంటున్నాం అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతున్నాను నేను చెప్పి నువ్వు అనుకుంటున్నాను. ఏదో నువ్వు చేయవలసింది చేసేస్తానని చెప్పి మొక్కుబడిగా అనుకుంటున్నావు కదా నువ్వు. కానీ అలాగనుకున్నట్లయితే, నీ ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే నీ పరిస్థితి అతి భయంకరంగా ఉంటుందండి. ఇప్పుడైతే ఆయనను అల్పంగానైనా వీక్షించడానికి తప్పించుతున్నా అది నాకు లభ్యం కావట్లేదని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ధనవంతుడు తన జీవితాన్ని తన సంతోషం కొరకు ఎక్కువగా ఉపయోగించాడు, కానీ దేవుని కొరకు ఉపయోగించలేదండి. ఎందుకంటే అతను కలిగిన వాటి చేత మోసపోయాడండి అతను. ఇవాళ నీకు చెప్తున్నాడండి, ఇవాళ నీకు కొంచెం ఆస్తి సంపాదించుకొని, ఉద్యోగం సంపాదించుకొని, కొంచెం పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నప్పుడు నీవు కూడా కలిగిన వాటి చేత మోసపోతావేమో. ఈ ధనవంతుడి వేళ మనకు హెచ్చరిక చేస్తున్నాడు. నేను నాకు కలిగిన వాటి చేత నేను మోసపోయాను కనుక మీరు మీకు కలిగిన వాటి చేత మోసపోద్దని చెప్పి ఈ ప్రసంగం ద్వారా నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి. భౌతికమైన వస్తువుల చేత మోసగింపబడ్డాడండి అతను. నేడు భూలోకంలో నుండి అదృశ్యలోకంలో ప్రవేశించే ప్రజలు ఆ పరిస్థితే ఇంకా ఉన్నట్టు చూస్తున్నారండి. వేళ అతడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో ధనవంతుడు భౌతికమైన వస్తువుల చేత ఎలాగైతే ఆవహింపబడ్డాడో, ఈవేళ మనం అందరము కూడా వాటి కొరకే ప్రాకులాడుతున్నాం, వాటి చుట్టూనే మనం తిరుగుతున్నాం. ఈవేళ సెల్ ఫోన్ లేకపోతే జీవితం లేదండి. ఈవేళ ప్రతి నిమిషము ఖాళీగా ఉండే సెల్ ఫోన్లో ఏదో ఒకటి చూస్తాం, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకోటి చూస్తుంటాం. మనం వస్తువుల చేత మోసపోతున్నాం. ఈవేళ వస్తువుల చేత మోసపోతున్నాం. మనం భౌతికమైన సొత్తు ఇతన్ని 2 విధాలుగా మోసపుచ్చిందండి. మనం అనుకుంటాం భౌతికమైన వస్తువులే మనం ప్రాముఖ్యం అని చెప్పి అనుకుంటాం. మనం ఏంటంటే మన వస్తువులు చూస్తున్నాం, కానీ ఆత్మను, దేవుని ఆత్మ సంబంధమైన వాస్తవాలు చూడలేకపోతున్నాం. ఈ వస్తువుల మోజులో పడిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడు మనకిచ్చిన ఆత్మను, ఆ ఆత్మ మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ ధ్వనిని మనం వినలేకపోతున్నాడు. మనం ఎందుకు వినలేకపోతున్నాం? మనం ఈ వస్తువుల యొక్క మోజులో మనం పడిపోయండి. నీవు వస్తువులను చూడవచ్చు, కానీ ఆత్మను, దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను వేళ చూడలేకపోతున్నాను. ఆత్మను వెనుక నిలుపుతున్నావు. నీ దృష్టిని పొందడానికి ఏం చేస్తున్నావు అంటే, మిగిలినవన్నీ భౌతికమైన వస్తువులేమో ముందు పెడుతున్నాను.
దేవుడి ఆత్మనేమో ఈవేళ చాలా మంది వెనక్కి పెడుతున్నారు ఈవేళ. కానీ ఏం చేస్తారండి, ఈ భౌతికమైన ప్రపంచాన్ని ముందు పెట్టుకుంటూ ఉన్నారు ఈవేళ. దేవుని ఆత్మ ముందుండాలి, మన భౌతికమైనవన్నీ కూడా వెనకాల ఉండాలి. కానీ ఈవేళ చాలా మంది చేసేది ఏంటి, నీ వస్తువులు చూడవచ్చు కానీ దేవుని ఆత్మను, దేవుని సంగతులను చూడలేకపోతున్నాం. ఆత్మ వెనుక నుంచి నీ దృష్టిని పొందటానికి వేచి ఉన్నప్పుడు, నీ దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి వేచి ఉన్నప్పుడు భౌతికమైన వస్తువులు మానక నీ దృష్టిని డిమాండ్ చేస్తున్నాయండి. ఆ వస్తువులు ఏం చేస్తున్నాయి, నాకు ఈవేళ పని ఉంది, ఆదివారం, లేదంటే నేను ఏదో చెయ్యాలి నేను ఈవేళ అని ఆ భౌతికమైన వస్తువుల చేత నువ్వు డిమాండ్ చేయబడుతూ నీ ఆత్మ, దేవుని యొక్క ఆత్మను ఏం చేస్తాను వెనక పెట్టేస్తున్నావు. ఈ ధనవంతుడు కూడా అలాగే చేసి మోసపోయాడండి. అతను పంచేంద్రియాల ద్వారా వస్తువులు లాగుతూ ఆకర్షిస్తూ ఉండగా ఆత్మ దాని విన్నపాన్ని నువ్వేం చేస్తావు, సూక్ష్మంగా చూస్తున్నావు. నీవు భౌతికమైనవి, తాత్కాలికమైనవి, ఎక్కువ ముఖ్యమైనవి అవే నిజమైనవిగా, ఈ భూములు శాశ్వతమైనవి గాను, ఈ ఇల్లు శాశ్వతమైనది గాను, నీ ఉద్యోగం శాశ్వతమైనది గాను, నీ స్నేహితులు శాశ్వతమైన వారు గాను, నీకు లభించే గౌరవం శాశ్వతమైనది గాను, నువ్వు వీటిని చుట్టూనే చూస్తున్నావు తప్పు మనుషులు ఈవేళ. దేవుని ఆత్మ ఒకటి ఉందని ఆ ఆత్మని వెనక పెట్టేస్తున్నామని, దేవుని సంగతులు సరిగా పట్టించుకోవట్లేదని, దేవునికి సరైన కీర్తి ప్రతిష్టలు మనం ఇవ్వటం లేదని, దేవుని సరైన రీతిలో ఆరాధించట్లేదని, దేవుని సరిగా గణపరచట్లేదని చాలామంది వేళ భౌతికమైన వస్తువుల చేత ఆవహింపబడి దేవుని సంగతులను వెనక పెట్టేస్తారండి వేళ. ఒకవేళ నీవు అటువంటి స్థితిలో ఉన్నాయేమో ఒకసారి చూసుకో. భౌతికమైనవి, తాత్కాలికమైనవి, అవి ఎక్కువ ముఖ్యమైనవి కాదన్న సంగతులు తెలుసుకో. కనుక వాటి చేత నువ్వు ఎప్పుడైతే ఆవహించబడతావో నువ్వేం చేస్తుంటే దేవుని మర్చిపోవడం జరుగుతుంది. ఈవేళ అనేక మంది పనిలో పడిపోయి, సంపాదనలో పడిపోయి దేవుని మర్చిపోతూ ఉన్నారు. నువ్వు అటువంటి పరిస్థితి చేసినట్లయితే నీవు చనిపోయిన మరుక్షణం ఆ ధనవంతుడు ఎక్కడ అగ్నిజ్వాలలో వేతన పడుతూ ఉన్నాడో, ఆ బాధను తట్టుకోలేక వెలవెల్లాడిపోతూ ఉన్నాడో, తన జీవితంలో భౌతిక భూమి మీద తను జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుని ఎంత బాధపడుతున్నాడో, కుమిలిపోతున్నాడో, అలా నువ్వు ఉండకుండా ఉండాలి అంటే నువ్వు భౌతికమైన వస్తువుల చేత మోసపోకుండా నీ జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించినట్లయితే, లాజరు అబ్రహాం కూడా ధనవంతుడే, కానీ భౌతికమైన వస్తువుల చేత అతను ఆహ్వానింపబడలేదండి. అతను తనకున్నదాన్ని అంతా ఇతరులకు పనిచేశాడండి. అతను ఎప్పుడూ కూడా దేవుని నీతిని నెరవేర్చాడు. అందుకే పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు. అతని రొమ్మున లాజరున్నాడు. నీవు కూడా అక్కడ ఉండాలని చెప్పి 2వ భాగంలో తెలియజేస్తున్నాను. మిగిలిన 3వ భాగంలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ మానకుండా ఈ ప్రసంగాన్ని చూడండి. ఇతరులు అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు కూడా సువార్తను ప్రకటించిన వారు ఉంటారు. వారు ఆత్మ కూడా ఆ నరకం అగ్నిజ్వాలలోకి వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కాచి కాపాడవుతండి. ఒక చక్కటి వర్తమానం తండ్రి, అదృశ్యలేఖం 2వ భాగం తండ్రి. కలిగిన వాటి చేత మోసపోకూడదని, భూమి మీద దేవుని కొరకు బ్రతకటమే నిజమైన బ్రతికని, ఈ 2 విషయాలు కూడా తండ్రి ఇవాళ మేము తెలుసుకున్నాం ప్రభు. అక్కడ వేదన పడుతూ భూమి మీద తండ్రి ఏమైతే చేశాడో, వేటి చేత అయితే మోసపోయాడో అవన్నీ కూడా అతను తలంచుకుంటున్నాడు తండ్రి. రేపు మేము సరైన జీవితాన్ని జీవించకపోతే అక్కడ వేదన పడుతూ మేము కూడా ఇలాగే తలంచుకోవాలి కనుక తండ్రి, అటువంటి జీవితంలోకి వెళ్లకుండా నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే తండ్రి ప్రతినిత్యము నీతో నడిచి భౌతికమైన వాటి చేత మా జీవితాలు తండ్రి ఆవహించుకోకుండా నీ ఆత్మని వెనక కాకుండా ముందు పెట్టి నీ మార్గంలో నడిచేవారుగా చేయమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆశీర్వదించమని, నేను నా కుటుంబాల్లో ఎప్పుడు ఆరోగ్యం సేవ చేసేలా చేసి ఈ ప్రసంగం విన్నవారు తండ్రి భౌతికమైన వస్తువుల చేత ఆవహింపబడకుండా ఈ ప్రకటింపబడుతున్న సువార్తకు సహాయపడేలా చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా తండ్రి ప్రసంగం వారిలో ధనవంతులు ఉన్నట్లయితే తండ్రి, మరి తండ్రి వారికి ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నట్లయితే తండ్రి కాకినాడ అమలాపురంలో అద్భుతమైన రీతిలో స్థలాలకు మందిరాలు నిర్మించుకోవాలి తండ్రి. వారికి సహకరించేలా చేయమని వేడుకుంటూ నీ గుప్పులు మమ్మల్ని ఆశీర్వదించమని, నీకు ఊపిరున్నంత వరకు నీ సేవ చేసేలా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887.
ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com, వెబ్సైట్ www.helpingforpoor.com.